హార్ట్ అటాక్లో రకాలు ఉన్నాయా అనేటటువంటిది ప్రశ్న. హార్ట్ అటాక్లో రకాలు ఉండడం కంటే ఆ తీవ్రతలో రకాలు ఉంటాయి. అంటే మైల్డ్ అటాకా, సివియర్ అటాకా. సో ఇది ఇలా చెప్పచ్చు. అంటే హార్ట్లో బ్లాక్కి కారణం ఏంటి? కొలెస్ట్రాల్ అనుకున్నాం. ఆ కొలెస్ట్రాల్ కొంచెం మనం దీన్ని కొంచెం పరిశీలించినట్లయితే కొలెస్ట్రాల్ 70% దాకా పెరుగుతుంది. సడన్గా ఆ కొలెస్ట్రాల్ పేరుకుని పోయిన దాని మీద రేగి రక్తం గడ్డ ఏర్పడుతుంది. అది దానివల్ల అప్పుడు దాకా స్టేబుల్గా ఉన్నటువంటి హార్ట్ సడన్గా నొప్పి వస్తుంది. ఎందుకు? కొలెస్ట్రాల్ ఉంటుంది. కొలెస్ట్రాల్ పైన రక్తం గడ్డ చేరి సడన్గా రక్తనాళాన్ని మూసివేయడం అంటూ జరుగుతుంది బేసికలీ. సో అది ఒక్కొక్కసారి కొంచెమే రక్తం గడ్డ వస్తుంది. సో రక్తనాళం పూర్తిగా మూసుకోకుండా అది కొంత మూసుకుంటుంది. 60%, 70% ఎంతో కొంత. అంటే కొంత ఫ్లో మెయింటైన్ అవుతూ ఉంటుంది. ఒక్కొక్కసారి ఏమవుతుంది, రక్తం గడ్డ ఎక్కువ వచ్చి రక్తనాళాన్ని పూర్తిగా మూసేస్తుంది. సో అది మేజర్ హార్ట్ అటాక్ అంటాం. సో మైనర్ హార్ట్ అటాక్ అంటే రక్తనాళం పూర్తిగా బ్లాక్ కాదు. మేజర్ అటాక్ అంటే పూర్తిగా బ్లాక్ అవుతుంది. ఆ రక్తనాళం లొకేషన్ బట్టి ఆ సివియరిటీ అది ఉంటుంది బేసికలీ. సో పూర్తిగా మూసిందనుకోండి డ్యామేజ్ ఎక్కువ ఉంటుంది, గుండె బాగా బలహీనపడుతుంది, బీపీ తగ్గిపోతుంది, హాస్పిటల్కి వెళ్ళేదాకా కూడా ఉంటాడో లేదో చెప్పడం కష్టం. మైనర్ అటాక్ అనుకోండి, రక్తం పూర్తిగా డ్యామేజ్ కాదు, కొంత రక్త ప్రసారం నడుస్తూ ఉంటుంది. అంటే బ్లాక్ ఉంటుంది, దాని పక్క నుంచి రక్తం పోతూ ఉంటుంది 70%, 80%. అంటే కొంత రక్త ప్రసారం అందుతోంది కాబట్టి ఆ ఎక్కువ డ్యామేజ్ కాదు గుండెకి. సో బీపీ మెయింటైన్ అవుతుంది, కాన్షియస్గా ఉంటాడు మనిషి, ఇంకా తెలివిగా ఉంటాడు. నొప్పి కొంచెం ఉంటుంది. సో మనకి టైం ఉంటుంది హాస్పిటల్కి వెళ్ళేదానికి. సో రకాలు ఉన్నాయంటే 2 రకాలు ముఖ్యంగా. ఇది మైనర్ అటాక్, మేజర్ అటాక్. ఇది చెప్పడం ఎట్లా? నెక్స్ట్ ఈసీజీ ప్రకారం చెప్పచ్చు. దానికి కాస్త ట్రైనింగు, ఎక్స్పీరియన్సు కావాలి. అంతకంటే సింపుల్గా లాస్ట్ ఒక 15 ఏళ్ళగా ఒక కొత్త రకమైన పరీక్ష వచ్చింది. ఆ పరీక్ష ద్వారా ఎవరైనా సరే సింపుల్గా ఇది హార్ట్ అటాక్ ఉందా, ఉంటే దాని సివియరిటీ ఎంత అనేది తెలుసుకోవచ్చు. దాని పేరు ట్రోపోనిన్. దానిలో 2 IT అని ఉన్నాయి. 2 ఒకటి ఏది దొరికితే అది చేసుకోవచ్చు. ట్రోపోనిన్ పరీక్ష ఎక్కువ ఉన్నట్లయితే హార్ట్లో డ్యామేజ్ ఉన్నట్టే, హార్ట్ అటాక్ ఉన్నట్టే, దీనిలో అనుమానం లేదు. అది ఎంత ఎక్కువ ఉంటే అంత పెద్ద హార్ట్ అటాక్ అనేది లెక్క. సో మామూలుగా అది 2-3 రకాలుగా రిపోర్ట్ చేస్తుంటారు. ఆ రిపోర్ట్ ప్రకారం కన్ఫ్యూజ్ చేయదలుచుకోలేదు నేను. కానీ అది గనక మీకు పక్కన ప్రతి ల్యాబ్ బోర్డ్ ఏం చేస్తాడంటే ఈ రిపోర్ట్ ఇంత, ఇది నార్మల్గా ఎంత ఉండాలి అంటాడు. ఆ నార్మల్గా ఉన్నదానికంటే ఏమాత్రం ఎక్కువ ఉన్నా ఇది హార్ట్ అటాక్ కింద లెక్క. అది కొంచెం ఎక్కువ ఉంటే మైనర్ అటాక్, ఎక్కువగా వేలల్లో ఉందనుకోండి అది మేజర్ హార్ట్ అటాక్. సో ట్రోపోనిన్ పరీక్ష చేయడం ద్వారా ఇది మనం తెలుసుకోవచ్చు. సో మైనర్కి మేజర్కి తేడా అదే.